ఆధ్యాత్మిక భక్తజనావళికి నమస్కరిస్తూ ఈ ప్రపంచాన్ని యావత్తు నడిపించేది విశ్వమాన శక్తి. ఆ శక్తే భగవంతుడు. దానికి రూపము లేదు, రుచి లేదు, రంగు లేదు, వాసన లేదు. అనంతమైన ఈ విశ్వకోటిని తన సృజనాత్మకతతో సృజించి పోషించి లయం చేస్తున్నది ఒక విశ్వశక్తి. ఆ విశ్వశక్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా రూపాంతరం చెంది ఈ ప్రపంచాన్ని 84 లక్షల జీవరాశులను నడిపిస్తోంది. మనందరము ఆ శక్తికి దాసులమే. మన నిత్య జీవితంలో మనం ఏదైతే పొందాలనుకుంటామో అది ఆ విశ్వశక్తి నుంచే మనకు ప్రసరిస్తూ ఉంటుంది. ఆ శక్తి అణువణువున మానవుని శరీరంలో 72,000 నాడుల ద్వారా మనకు శక్తి ప్రసరిస్తూ ఉంది. అనంతమైన ఈ విశ్వకోటికి మూలాధారమైన ఆ శక్తి మనందరిలోనూ ఉంటూ మనల్ని చైతన్యపరుస్తూ ముందుకు నడిపిస్తోంది. అలాంటి శక్తిని మనము కనుగొనాలంటే మనము సాధన చేయాలి. ఎలాంటి సాధన చేయాలనేది మన పూర్వీకులు మనకు విశదపరిచారు. తపస్సు, యోగము, ధ్యానము ఇలాంటివెన్నో మనకు నేర్పించారు. కానీ మానవుడు తనలో ఉన్న అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను జయించగలిగినప్పుడే వీటన్నిటినీ మనము స్వాధీనపరచుకోగలము. ముందుగా మనము మన పూర్వీకులు మనకు అందించిన ఈ సనాతన ధర్మానికి మనము మన శక్తి వంచన లేకుండా మనం కృషి చేయాలి.